ఈరోజు మన దేశంలో ఒక భయంకరమైన పరిస్థితి కనిపిస్తోంది. చిన్న పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, నచ్చిన కాలేజీలో సీటు రాలేదని మరొకరు, ప్రేమించిన వాళ్ళు వదిలేశారని ఇంకొకరు, చివరకు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యారని మరికొందరు. చాలా చిన్న వయసులోనే జీవితం అయిపోయిందంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. నేటి తరం యువతలో తెలివితేటలు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, కానీ ఒక చిన్న ఓటమిని తట్టుకునే మానసిక బలం మాత్రం తగ్గిపోతుంది. సక్సెస్ వస్తే ఆకాశంలో విహరించే మనం ఒక్క అపజయం ఎదురవ్వగానే పాతాళానికి పడిపోతున్నాం. మరి దీనికి పరిష్కారం లేదా? దాదాపు 100 ఏళ్ల క్రితమే వీర సన్యాసి స్వామి వివేకానంద నేటి యువత ఎదుర్కొనే ఈ మానసిక బలహీనతకు అద్భుతమైన పరిష్కారాలు చెప్పారు. ఆయన రాసిన వ్యక్తిత్వ వికాసం మరియు స్ఫూర్తి సూక్తి గ్రంథాల ఆధారంగా ఓటమిని దాటి డిప్రెషన్ నుండి బయటపడి సింహంలా ఎలా నిలబడాలో ఈరోజు ఈ వీడియోలో చాలా సులభంగా మాట్లాడుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిత్రులారా, మనమందరం ఓటమిని ఒక శాపంగా చూస్తాం, కానీ స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసా? జీవితంలో 100 సార్లు ఓడిపోతే ఇంకొకసారి ప్రయత్నించు అన్నారు. ఆయన దృష్టిలో ఓటమి అనేది నీ జీవితానికి ముగింపు కాదు, అదొక కొత్త పాఠం మాత్రమే. వివేకానందుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏ తప్పులు చేయని మనిషి ఎప్పుడూ కొత్తగా ఏదీ ప్రయత్నించలేదు అని అర్థం. మీరు ఒక పని చేసినప్పుడు ఓడిపోయారంటే మీరు ప్రయత్నం చేశారు అని అర్థం. బద్ధకంగా కూర్చునే వారి కంటే ప్రయత్నించి ఓడిపోయేవాడు 1000 రెట్లు ఉత్తముడు. ఇవాళ యువత డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం సమాజం మనల్ని తక్కువ చూస్తుందేమో అనే భయం. కానీ వివేకానందుడు అంటారు, నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుందో నీకు అనవసరం, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది మాత్రమే ముఖ్యం. ఓటమి అనేది ఒక మనిషి క్యారెక్టర్ను చెక్కే ఒక ఉలి లాంటిది. దెబ్బలు తగలకుండా ఒక రాయి అందమైన శిల్పంగా మారదు. అలాగే ఓటములు ఎదురవ్వకుండా ఏ మనిషి మహానుభావుడు కాలేడు. స్వామి వివేకానంద బోధనల ప్రకారం మనం డిప్రెషన్ అనే చీకటి నుండి బయటకు రావడానికి 3 అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. వివేకానందుడు అంటారు, ఈ ప్రపంచంలో అతి పెద్ద పాపం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు బలహీనుడివి అనుకోవడమే. ఒక పరీక్షలో ఫెయిల్ అయితే నువ్వు జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు, నీలో అనంతమైన శక్తి ఉంది. ఒక తలుపు మూసుకుపోతే భగవంతుడు నీ కోసం 100 తలుపులు తెరుస్తాడు. ఆ నమ్మకాన్ని కోల్పోవడమే అసలైన ఓటమి. రెండో సూత్రం, నీ బాధ్యత నీదే. మనం ఓడిపోగానే చాలామంది ఏం చేస్తారు? నా రాత బాలేదు, మా పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు, ఆ కంపెనీ వాడు నన్ను తొక్కేశాడు అంటూ ఎదుటి వారిపై నెపం తోసేస్తారు. కానీ వివేకానందుడు చాలా కఠినంగా చెప్పారు, నీ నష్టానికి నీ కష్టానికి నువ్వే బాధ్యుడివి. నీ జీవితాన్ని చెక్కుకునే శిల్పివి నువ్వే. ఎప్పుడైతే మనం బ్లేమ్ గేమ్ ఆపడం అలవాటు చేసుకుంటామో అప్పుడే మనలో కొత్త శక్తి పుడుతుంది. మూడో సూత్రం, ఒకే ఒక్క ఆలోచన. ఒక మంచి ఆలోచనను తీసుకోండి, దాన్నే మీ జీవితంగా మార్చుకోండి. మీ మెదడు, మీ నరాలు, మీ శరీరం అంతా ఆ ఆలోచనతోనే నిండిపోవాలి. మిగతా ఏ ఆలోచనలకు మీ బ్రెయిన్లో చోటు ఇవ్వకండి. ఇదే విజయానికి మార్గం. మీరు ఒకసారి ఓడిపోతే ఎందుకు ఓడిపోయామో విశ్లేషించుకొని దాన్ని సరిదిద్దుకుంటూ కొత్త ప్లాన్తో ముందుకు వెళ్ళండి. అంతేకాని రూమ్లో కూర్చొని ఓటమి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకండి. స్వామి వివేకానందుడి జీవితంలో జరిగిన ఒక చిన్న కథను మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఇది మీలో ఉన్న డిప్రెషన్ను ఒకే నిమిషంలో పారద్రోలుతుంది. ఒకసారి వివేకానందుడు వారణాసిలో ఒక గుడి నుండి తిరిగి వస్తుండగా అక్కడ ఉన్న పెద్ద పెద్ద కోతుల గుంపు ఆయనను చుట్టుముట్టాయి. ఆయన నడుస్తుంటే అవి వెనుక కరవడానికి వచ్చాయి. భయంతో వివేకానందుడు పరిగెత్తడం ప్రారంభించారు. ఆయన ఎంత వేగంగా పరిగెడితే ఆ కోతులు కూడా అంతే వేగంగా ఆయనను తరిమాయి. అది చూస్తున్న ఒక వృద్ధ సన్యాసి దూరంగా నిలబడి గట్టిగా అరిచాడు, ఆగు, ఆ కోతులను చూసి పారిపోకు, వాటికి ఎదురు తిరిగి నిలబడు అని. ఆ మాట వినగానే వివేకానందుడు టక్కున ఆగిపోయారు. వెనక్కి తిరిగి
గుండె నిబ్బరంతో ఆ కోతుల కళ్ళల్లోకి చూస్తూ నిలబడ్డారు. అంతే, ఆశ్చర్యకరంగా అంతవరకు తరుముకుంటూ వచ్చిన కోతులన్నీ భయపడి వెనక్కి పారిపోయాయి. మిత్రులారా, మన జీవితంలో వచ్చే ఓటములు, సమస్యలు, ఈ డిప్రెషన్ అన్నీ ఆ కోతుల లాంటివే. వాటిని చూసి మనం ఎంత భయపడి పారిపోతే అవి మనల్ని అంతలా భయపెట్టి లొంగదీసుకుంటాయి. కానీ ఎప్పుడైతే మనం ధైర్యంగా వెనక్కి తిరిగి వాటి కళ్ళల్లోకి చూసి రా చూసుకుందాం అని ఎదురు నిలబడతామో అప్పుడు ఆ సమస్యలే భయపడి పారిపోతాయి. కాబట్టి ఈ రోజు నుండి ఓటమి ఎదురైనప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం ఆపండి. డిప్రెషన్ అనే గదిలో బందీ అవ్వకండి. మీ లోపల ఒక సింహం ఉంది. మిమ్మల్ని ఏ ఓటమి కూడా ఆపలేదు. స్వామి వివేకానందుడు చెప్పినట్టు, లేవండి, మేల్కొనండి, మీరు అనుకున్న గమ్యాన్ని చేరే వరకు అస్సలు విశ్రమించకండి. మీ అంతరంగంలో ఉన్న ఆత్మవిశ్వాసం అనే దీపాన్ని వెలిగించుకోండి. అదే నిజమైన ఆత్మదీపం. ఈ వీడియో మీ మనసుకు ధైర్యాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే వెంటనే ఈ వీడియోను వారితో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఆత్మదీపం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.